గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పెరుగుతాయి, అప్పుడు అవకాశాలు వస్తాయి. ఓపిక లేకపోతే ఎట్లా రాజకీయాలలో? ఏది నోటికి ఏమొస్తే అది మాట్లాడి నేను ఎవరికి భయపడను, నేను పెద్ద హీరోయిన్ని ఏంటమ్మా అది? రాజకీయ డైలాగులు, సినిమా డైలాగులు అందులో పనిచేస్తాయి కానీ ప్రజాక్షేత్రంలో పనికిరావు చెల్లే. చాలా సహనం అవసరం, ఆవేశం కాదు. మాటలు నేర్చుకో, స్పష్టంగా ఎట్లా మాట్లాడాలా, సమాజం పట్ల అవగాహన పెంచుకో, కులాల పట్ల అవగాహన పెంచుకో, కులాల్లో ఉన్న రుగ్మతల పట్ల అవగాహన పెంచుకో, రాజకీయాల్లో పరిపక్వత ఎట్లా ఉండాలని నేర్చుకో. అవి లేవు మనకి. ఎంతసేపు అమ్మ పేరు చెప్పుకోవాలా, రేవంత్ రెడ్డి గారిని తిట్టాలా, అమ్మ పేరు చెప్పుకోవాలా, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను తిట్టాలా. ఇది అమ్మ మన కల్చర్. కష్టం వస్తే బీసీ కార్డు వాడాలా. ఎస్, మా అక్కకు కష్టం వస్తే బీసీ బిడ్డలుగా అండం ఉంటాం, మాట్లాడతాం. కానీ ఇట్లా కాదు కదా బహిరంగంగా 4 గోళ్ల మధ్య. పోనీ ముఖ్యమంత్రి ఇల్లు తెలియదా నీకు? ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా? మీరు సరిగా ఉంటాను, సరిగా నువ్వు మాట్లాడితే ఇవ్వనన్నారా మీకు? అవన్నీ వదిలేసి బహిరంగంగా రచ్చకెక్కి రచ్చ చేస్తున్నావు. బీఆర్ఎస్ బీజేపీలు వెకిలిన వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇదా నువ్వు చేసిందేంటి చెప్పు కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీకి మీరు నువ్వు చేసిందేంటి? పార్టీ నీకేం చేయలేదు, నువ్వేం చేసినావు పార్టీకి చెప్పు నాకు. ప్రభుత్వం తరఫున నువ్వేం చేసినావు చెప్పు నాకు. ఇదా నీ వ్యవహారం? కాబట్టి మీడియా సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక చిన్న విషయాన్ని ఉంటే దాన్ని భూతద్దంలో చూపించకుండా వాస్తవాలు సమాజానికి తెలిసే విధంగా పార్టీని, పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నటువంటి వాళ్ళ పట్ల తప్పకుండా పార్టీ అధిష్టానము డెఫినెట్ గా వాటి చర్యల్లోపు వాళ్ళు ఉంటాయి. కానీ మా మనసుకి బాధ అయింది కాబట్టి రేవంత్ అన్న విషయంలో 32 నెలల్లో 3 గంటలు కూడా రెస్ట్ తీసుకోలేదండి. తనకంటూ పర్సనల్ గా సమయం తీసుకోలేదు. అనునిత్యం ఏం చేయాలి, సోషల్ ఇంజనీరింగ్ ఎట్లా చేయాలి, బీసీలకు ఏం చేయాలి, ఎస్సీలకు ఏం చేయాలి, ఎస్టీలకు ఏం చేయాలి, విద్యార్థులకు ఏం చేయాలి, తను తాపత్రయపడుతూ నిత్యం అనుదినం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ లో సంకల చేరినట్టుగా నీ యొక్క స్టేట్మెంట్లు వస్తే ఏమనాలా సుష్మమ్మ? నువ్వు పోనీ చక్కగా ఇండియాలో ఎన్ని రోజులు ఉంటావో చెప్పు నాకు. ఇండియాలో ఎన్ని రోజులు ఉంటావో చెప్పు చెల్లే. నువ్వు ఎప్పుడు ఎక్కడుంటావో ఎవరికి తెలియదు. జిల్లాలో ఉన్నటువంటి రేవంత్ అన్నకి అండగా నిలబడుతున్న వేమనను కూడా అదే పనిలో మాట్లాడతావు, ఏది పడితే అది మాట్లాడతావు. ఇదేనా? జిల్లా ఇన్ఛార్జ్ ఉంటే జిల్లా ఇన్ఛార్జికి ఓ గౌరవం ఇయ్యవు. ఇదే అమ్మా? నువ్వు సరిగా ఉండు, నీకు అన్యాయం జరిగితే డెఫినెట్ గా పార్టీ ఉంటుంది, అధిష్టానం ఉంటుంది, మీ సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చు. కానీ ఈ రకంగా కాదు కదా. నువ్వు ఏదో ఒకటి అంటావు, వదిలేస్తావు. దాన్ని మళ్ళీ సురేఖక్క వెనక తిరగరావాలా, సురేఖక్క దాన్ని సరి చేసుకోవాలా, క్షమాపణలు చెప్పాలా, సురేఖక్క పేరు ఆగం పట్టిస్తున్నావు. అక్క కూడా, సురేఖక్క మీరు కూడా కొంచెం ఆలోచించుకోవాలా. పిల్లలు ఇష్టం ఉన్నట్టుగా నోటుకు వచ్చి అంటే ఎప్పుడు కూడా చాలా వరకు నేను చూసినంత వరకు అయితే పుత్రుని రూపంలో గండం ఉంటుందని విన్నా, సన్ స్ట్రోక్ విన్నా. ఈ రాష్ట్రంలో మొన్న చూసిన ఒక కేంద్ర మంత్రికి కొడుకు రూపైన సన్ స్ట్రోక్ ఏమైందో, ఇవాళ మా అక్కకి మా కొండ సురేఖకి పుత్రిక రూపేణ స్ట్రోక్ మొదలైందని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి స్ట్రోక్లకు కానీ, మీరు ఇంకేమైనా మాటల విషయంలో కానీ, బెదిరించే డైలాగులతో కానీ నువ్వేం చెప్పినా తాటకు చెప్పట్లకు భయపడేటువంటి నాయకత్వం రేవంత్ అన్నది కాదు. అందులో పాలమూరు బిడ్డది అస్సలు కాదు. మట్టిని నమ్ముకొని, సమాజాన్ని నమ్ముకొని, అడవిని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ లాంటోనే చీల్చి చెండాలి ఫామ్ హౌస్ లో వండబెట్టినాం. మీరెంతమ్మా? నేను మాటలు ఎంత, నీ లెక్కెంత? కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండు అమ్మా. నీవు ఇప్పటికైనా కూడా మాటలు చాలా జాగ్రత్తగా రాని, ఏది పడితే అది మాట్లాడితే మాత్రం ఊరుకొని చెప్తున్నాం. నిజంగా నీ స్థాయికి దిగజారి నేను ప్రెస్ మీట్ పెట్టాలంటే నేనే ఫీల్ అవుతున్నా. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కుటుంబ సభ్యులను కలహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ వాటిని ఏ విధంగా అధిగమించుకోవాలనేది పార్టీ చూసుకుంటుంది, అధిష్టానం చూసుకుంటుంది. మా సమయంతో ఉండాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. వచ్చినటువంటి వాటిని పదే పదే మళ్ళీ మాట్లాడి అదే విషయాలను రెచ్చగొట్టే విధంగా చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. జాగ్రత్త కొండ సుష్మా అని తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఎవరికైనా కూడా తల్లిదండ్రుల పేరు నిలబెట్టే విధంగా రాజకీయాలు ఉండాలా, వాళ్ళ పేరు పెంచే విధంగా ఉండాలి తప్ప దిగజార్చే విధంగా ఉండకూడదని మాత్రం మరొకసారి గుర్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా సోదరులకి, అలాగే నాతో పాటు ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి సోదరిమణులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఒక బాధాకరమైనటువంటి విషయంలో ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది అని ఎవరు కూడా ఒక మహిళలుగా మేము ఊహించుకోలేనిది. పార్టీ మీద కానీ
ప్రభుత్వం మీద కానీ మేమున్నటువంటి ఈరోజు ప్రభుత్వం మీద ప్రశ్నించినటువంటి వాళ్ళకి, పార్టీ మీద ప్రశ్నించినటువంటి వాళ్ళకు విత్ ఇన్ ద పార్టీ నుంచి జవాబు చెప్పాలే తప్పించి పార్టీలో ఇలాంటి కల్లోలాలు తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఇది రెండవసారి. ఒక్కసారి తన బిడ్డగా ఈరోజు తెలంగాణ బిడ్డలందరూ కూడా ప్రతి ఒక్క మహిళ రేవంత్ అన్నను ముఖ్యమంత్రి గారు సారు అని ఎవరు పిలవరు. రేవంత్ అన్న అని పిలుచుకొని ఆప్తుడిగా, ఒక సోదరుడిగా, రాఖీ గట్టించుకున్నటువంటి సోదరుడిగా, ఒక తల్లికి బిడ్డలాగా రేవంత్ అన్న ముఖ్యమంత్రి పరిపాలన ఉంది. కానీ ఎక్కడ కూడా సారు నేను ముఖ్యమంత్రి అని రేవంత్ అన్న ఎక్కడ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా లేవు. అలాంటి సమయంలో ఒక ఆడబిడ్డ వచ్చి పదే ఇది రెండవసారి, ఒకసారి తన సోదరిగా బిడ్డగా క్షమించిండు రేవంత్ అన్న. అది కూడా నిజంగా వాస్తవంగా చెప్పాలి అని అంటే